నమస్కారం అండి. మనము నిన్న తృతీయ విభక్తిని చూసేశాం. ఇవాళ చతుర్థి విభక్తిలోకి ప్రవేశిస్తున్నాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ప్రథమ ద్వితీయల్ని వదిలేశారు, ఈ డైరెక్ట్ గా తృతీయకు వెళ్ళడం ఏమిటి, చతుర్థి చెప్పడం ఏమిటి అని. ఇవి కొంచెం నేర్చుకోవడం తేలికమ్మ. అందుకని ఇవి బాగా అర్థమైపోయినాయి అనుకోండి, అవి రెండు చక్కగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్థం చేసుకోండి. అందుకని వాటిని పక్కకు పెట్టాం. ఒకటి. రెండవది, మీకు మనకి ఎన్ని ఉన్నాయండి? మూడు ఎసెన్స్ ఉన్నాయి. ఏమిటి? కర్త, కర్మ. ఒకసారి కారకాలు చెప్పండి. కర్తృకారకం, కర్మకారకం, కారణకారకం, అధికరణ, కర్మకారం, కరణకారణం, అపాదాన, అపద, సంప్రదాన, కారణం కాదు, కారకం. కారకం, కారకం, సంప్రదాన కారకం, అపాదాన సంప్రదాన కారకం, కారకం, అపదాన కారకం, అధికరణ కారకం. వరుసగా చెప్పండి. వరుసగా చెప్పండి. కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, సంప్రదాన కారకం, అపాదాన కారణం, అధికరణ కారకం. శేషే షష్ఠే విశేషే. నేను అడగలే, కారకాలే అడిగా. ఓకే సార్. సరే. ఏమంటే గీత గారు కింద నుంచి పైకి చెప్పండి. అధికరణ కారకం, అపాదాన కారకం, సంప్రదాన కారకం, సంప్రదాన ముందుది అపాదాన ఆ అపాదాన కారకం, సంప్రదాన కారకం, కరణ కారకం, కర్తృకారకం, కర్మకారకం, కర్మకారకం, కర్తృకారకం. అది రైట్. ముందు అది చేయటానికి ముందు ఒక పని ఉంది, అది చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. క్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. చతుర్థి సంప్రదాని. ఇప్పుడు తృతీయ విభక్తిలో ఏమని చెప్పుకున్నాము? స్వతంత్ర కర్త అంటే ప్రధానమైన వాడికి కర్తృ సంజ్ఞ వస్తుంది. అయిపోయింది. సాధకతమం కరణం, మనం ఉండేటటువంటి సాధనాలలో ఉపకరణాలలో ఉత్కృష్టమైన ప్రధానమైనటువంటి సాధకతమం అన్నమాట. దానికి కరణ సంజ్ఞ వస్తుంది. సరే, ఈ రెండిటికి ఏమొస్తాయి అంటే కర్తృకరణయోస్ తృతీయ అని తృతీయ విభక్తిలో చెప్పాలి. సంజ్ఞ కర్త గాని కరణం గాని కావచ్చు. మాట్లాడేటప్పుడు తృతీయ గాని కర్త గాని కర్మ గాని తృతీయ వస్తుంది. ఎప్పుడు వస్తుందని చెప్పాను? ప్రకృత్యాది కర్తకి గాని కరణానికి గాని కర్తృకరణయోస్ తృతీయ అనే దాని ప్రకారము తృతీయ విభక్తి ఎప్పుడు వస్తుందని చెప్పాను. అనభిహితే. ఇది మర్చిపోకూడదు. అనభిహితే అనేటటువంటి ఈ అధికార సూత్రంలో ఉన్నది కనుక ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. తర్వాత కనుక ఇప్పుడు చతుర్థికి ఏమిటి చెబుతున్నాడు? కర్మణ యమభిప్రైతి సంప్రదానం. అంటే సంప్రదాన సంజ్ఞ ఎప్పుడు వస్తుందని చెప్తున్నాడు?
కర్మణ అమభిప్రాయం. యం అభిప్రైతి. ఎవరు యమభిప్రైతి. చెప్పక్కర్లేదమ్మా, ప్లీజ్ ఎవరు మాట్లాడదు దయచేసి, వినండి ముందు, తర్వాత ప్రశ్నలు వేసుకుందాం. కర్మణ యం అభిప్రైతి సంప్రదానం, ఇది ఒకటి. ఇది సంప్రదాన సంజ్ఞ వచ్చేది. అట్లాగే సంప్రదాన సంజ్ఞ వచ్చిన తర్వాత విభక్తి ఏ విభక్తిలో వాడాలి అంటే క్లాస్ వింటున్నా చతుర్థి సంప్రదానే. విషయాలు అడిగే వరకు అది వాట్సాప్ కాల్ చేసింది. ఎవరికి వాట్సాప్ కాల్ చేశారు? నేనేం చేయట్లేదు వాట్సాప్ కాల్. అయ్యా అయ్యా క్షమించాలి గురుగారు, క్షమించాలండి. నేను ఇక్కడే చెప్తా పాఠం. కర్మణాయం అభిప్రైతి సంప్రదానం. సంప్రదాన సంజ్ఞ వచ్చిన తర్వాత చతుర్థి సంప్రదానే, సంప్రదానము అనే సంజ్ఞ కలిగినప్పుడు చతుర్థి విభక్తిలో చెప్పయ్యా. అయిపోయింది. ఈ రెండు సూత్రాలు ముందు మనం ఇప్పుడు చూద్దాం, తర్వాత సూత్రాలు తర్వాత చూద్దాం, ఏం వదిలిపెట్టాం. ఇక్కడ తర్వాత చతుర్థి సంప్రదానే పక్కన ఏముంది? క్రియాయాహయమభిప్రైతి సంప్రదానం యజే కర్మణ కరణ సంజ్ఞ సంప్రదానస్య చ కర్మ సంజ్ఞ వక్తవ్య అని రెండు ఉన్నాయి. మీరు నా స్క్రీన్ గమనించినట్లయితే ఇది ఒక రంగులో ఉంది, ఇవేమన్నా బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ బ్లూ కలర్ లో ఏమిటని అర్థం చేసుకోవాలి మీరు? వార్తికాలు. వార్తికాలు. భలే కనిపెట్టేశారండి మీరు. వార్తికాలని నేను యథాశక్తిగా ఏం చేస్తున్నాను, బ్లూ కలర్ లో ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ని వార్తికాలు ఉన్నాయి కాబట్టి దేనికి వస్తున్నాయి అని దానికి ఈజీగా ఆ యారోలు కూడా పెట్టా. ద్వితీయ విభక్తి ఎందుకు చెప్పలేదో ఇక్కడ గమనించుకోండి, మీకు కనబడుతుంది. ఇన్ని వార్తికాలు, ఇన్ని సూత్రాలు వార్తికాలు ఎక్కువ చెప్పుకోవాలి. ఉన్నాయి. అందుకని తర్వాత చెప్పుకుందాం. సరే, చతుర్థి సంప్రదానే ఇక్కడ వరకు ఈ రెండు సూత్రాలు చెప్పుకుని మనం ముందుకొద్దాం. ఓకే. కర్మణ యం అభిప్రైతి. కర్మణ అంటే ఎవరిని ఉద్దేశించి, సంప్రదానం. యం అభిప్రైతి, యం ఎవరినైతే ఉద్దేశించి, ఉద్దేశించి దానము ఇస్తారో, యం అభిప్రైతి దానము ఇస్తారో ఆ కారకానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఏమండి? ఆచార్యాయ గాం దదాతి అని ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు నేను మీరు ఏమండి ఒక బ్రాహ్మడికి ఆవునిస్తున్నారు, ఒక ఆచార్యుడికి ఆవునిస్తున్నారు. ఆచార్యాయ గాం దదాతి. ఎవరిని ఉద్దేశించి ఆవునిస్తున్నారు మీరు? ఆచార్యుడు. గురువు గారిని. ఆచార్యుని. ఆచార్యుని ఉద్దేశించి, నేను చెప్పిన ఉదాహరణలో ఆచార్యుడు అనగా ఆచార్య శబ్దాన్ని పట్టుకోండి. ఆచార్యుడిని ఉద్దేశించి ఇస్తున్నాం కనుక ఆయన దాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి చతుర్థి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఇది ఏ అధికారంలో ఉంది? కారకే అనే అధికారంలో ఉంది. కనుక ఈ కారకే అనే అధికారంలో చతుర్థి విభక్తికి సంబంధించి సంప్రదాన సంజ్ఞ వచ్చే సూత్రము ఇది. ఏమండి? ఇందులో ఈ సంప్రదాన సంజ్ఞల్ని మొత్తం ఒక 10 సూత్రాలలో సంప్రదాన సంజ్ఞ చెప్పారు. అంటే 10 రకాలుగా వచ్చే సందర్భాలలో సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని అర్థం. అంచేత సంప్రదాన సంజ్ఞ ఎప్పుడు వస్తుంది అంటే ఈ 10 సూత్రాలు రాయాలని అర్థం. ఓకే, సరే. అవన్నీ వచ్చినప్పుడు చూద్దాం, వరుసగా వచ్చినట్టు చూద్దాంలేండి. ముందు ఇవి చదువుకుందాం తర్వాత. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఈ దానము చేసే కర్మలో, కర్మణ ఏ కర్మలో? దానము చేయుట అనే కర్మలో యం ఉద్దేశ్య, యం అభిప్రాయం, యం ఉద్దేశ్య ఎవరిని ఉద్దేశించి ఏమండి ఈ దానము ఇస్తామో
దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. చేత మీరు మీరేం చేస్తున్నారు? ఆ ఆచార్యుడికి ఆవునిస్తున్నారు కనుక ఆచార్యం ఉద్దిశ్య అంతే కదా. ఆచార్యం ఉద్దిశ్య అంటే ఆచార్యుడి కొరకు గాం దదాతి కనుక ఇక్కడ ఈ ఆచార్యుడికి ఏమైందంటే సంప్రదాన సంజ్ఞ వచ్చింది కాబట్టి ఈ మన ఆచార్యుడు అనేటటువంటి పదమునకు ఏ అర్థమైతే ఉద్దేశించబడిందంటే ఆ వ్యక్తికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. వెంటనే ఏం చెబుతున్నాడు? చతుర్థి సంప్రదానే అని సిద్ధాంత కౌముదిలో ఉంటుంది. అదే మీరు అష్టాధ్యాయ క్రమంలో చూస్తే అక్కడ ఉన్న సంప్రదానే అని. ఎందుకు? ఈ కారకాలన్నీ కూడా 1వ అధ్యాయము 4వ పాదంలో ఉన్న సూత్రాలు. ఈ విభక్తులు వచ్చేవి 2వ అధ్యాయంలో 3వ పాదంలో సూత్రాలు. కనుక ఇక్కడ కారకాలు విధించాడు, అక్కడ ఏమన్నా విభక్తులు చెప్పాడు. సిద్ధాంత కౌముదిలో అవి రెండు తెచ్చి ఒక చోట పోసి చెప్పాడు మనకి. దానికే కారక ప్రకరణం అని పేరు పెట్టారు. సరే, ఈ సూత్రం చేత సంప్రదాన సంజ్ఞ వచ్చింది కాబట్టి దీనికి చతుర్థి విభక్తి వచ్చి అహం అహం నేను ఏమండి ఆచార్యం ఉద్దిశ్య దదామి అని అన్నట్లయితే సహ ఆచార్యం ఉద్దిశ్య దదాతి అట్లయితే చతుర్థి సంప్రదానే అనే కారణం చేత ఆచార్యాయ గాం దదాతి సహ దదామి అహం. ఇది విషయం. అంచేత తర్వాత అట్లాగే మానవకాయ భిక్షాం యచ్చతి, ఆ మానవుడికి భిక్షను వేస్తున్నాను, ఇస్తున్నాను. హరయే పుష్పాన్ని అర్పయామి, అర్పిస్తున్నాను విష్ణువుకి. ఇట్లా రకరకాల చోట్ల వస్తాయి. ఇక్కడ అభిప్రైతి సూత్రంలో ఉన్న పదం ఏంటి? కర్మణ, కర్మలో అభిప్రైతి అంటే ఏమిటి? అభిప్రైతి అంటే అర్థం ఏంటి అంటే అభిసంబంధాని అని. ఇప్పుడు ఆవు ఎవరి దగ్గర ఉంది? నేను ఇంకా ఇవ్వలే. ఆవు ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర. ఎందుకు మీరు నా దగ్గర ఉందని అనకూడదా? అనొచ్చు. అనేయండి కాసేపు. ఇట్లా వాచాగా అయినా ఆవు దానం చేద్దరు కానీ నా దగ్గరే ఉంది. ఏమండి వాచా ఆవు దానం చేయడం కూడా గొప్ప విశేషమేనండి. మీకు విషయం తెలుసా? భాగవతంలో కృష్ణుడు పుట్టుతాడు. అప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు వాళ్ళు ఎక్కడున్నారు? జైల్లో. కారాగృహంలో ఉన్నారు. కానీ వసుదేవుడు కొడుకు పుట్టంగానే 10,000 10 లక్షలు ఏదో నెంబర్ గుర్తులేదు కానీ 1 lakh goes. ఏదో ఎన్నైతే అన్ని ఆవుల్ని దానం చేశాను అన్నట్ట. వాచా దత్తం. తర్వాత వెళ్ళి ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేయడం వేరే విషయం. వాక్దత్తం అక్కడ. సరే, అది మళ్ళీ భాగవతం నుంచి మళ్ళీ మన భారతంలోకి వచ్చేద్దాం. ఇక్కడ నా దగ్గర ఆవు ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ఆవుని ఆచార్యులకు దానం చేస్తున్నారు. ఆచార్యుడికి ఇస్తున్నాను అనండి కాసేపు. దానం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఆవుతో నా సంబంధం ఉన్నదా? తెగిపోయిందా? తెగిపోయింది. ఇచ్చేస్తున్నారంటే అయిపోయింది. ఇప్పుడు ఆవు ఇచ్చేస్తే నాకు ఈ ఆవుతో సంబంధం తెగిపోతుందా? తెగిపోదా? ఈ ఆవుకు ఎవరితో సంబంధం కలుగుతోంది? ఎవరైతే దానం స్వీకరిస్తారో వాళ్ళకు ఆచార్యుడికి. ఇగో ఇలా ఆయనతో ఈ వస్తువుని ఆయనతో కర్మణ ఏదైతే ఉద్దేశించారో అది ఆయనతో సంబంధం కూర్చుట అంటే
ఇది అభిప్రైతి అనే పదానికి అర్థము. ఓ అంటే దానము ఇచ్చి ఈ కర్త ఏం చేస్తున్నాడు? కర్మ సంజ్ఞతో చూపించబడిన పదార్థం ఏదైతే ఉందో, ఫలము, గావు, ఫలము, పుస్తకము, ఏదైనా కానీ కాక అండి, ఇవన్నీ ఈ కర్మతో పదముతో ఉన్నటువంటి పదార్థమును ఎవరికైతే సంబంధాన్ని కలగజేస్తున్నాడో, కలగజేయాలని ఇచ్చబడుతున్నాడు, ఇగో అలాంటి దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. దాన్నే అభిప్రైతి అన్నాడు. అంటే నేను గోవుని దానం అతను సహ ఆచార్యాయ గాం దదాతి అన్నప్పుడు అతడు తన గోవుతోటి గాం అంటే గోవు కదా ఇక్కడ, ఈ గోవుని ఏదైతే ఇస్తున్నాడో ఆ కర్మ పదార్థం ఏంటి? ఇక్కడ కర్మతో సూచించిన పదార్థం ఏదంటే గోవు. ఈ గోవు అనే పదార్థాన్ని ఆచార్యుడనే ఆయనకి సంబంధాన్ని కలగజేస్తున్నాడు. అందుకని ఆచార్యుడికి వచ్చింది. కర్మ సంజ్ఞ చూపించిన పదార్థముతో ఆయన స్వీకరిస్తాడు. అంచేత దదాతి అన్న దగ్గర దదాతి అనే క్రియ యొక్క కర్మపదం ఏమిటి అంటే గోవు. అభిప్రైతి దాంతో సంబంధాన్ని ఇస్తున్నాడు. ఇది విషయం. ఇక్కడ దానము అన్నది చాలా మంచి మాట. సంప్రదానం. ఇక్కడ వైయాకరణులు చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఆవుని ఇచ్చేశారు. ఆవును ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆవు నాకు ఇచ్చేయని అడుగుతారా? అడగకూడదు. అడగకూడదు. అంటే మీకు దాంతో టోటల్ కనెక్షన్ కట్. ఆయనకి సంబంధం ఫుల్. ఇది లెక్క. అందుకని దానం అంటే ఏమిటి అని ఒక ఆలోచించాలి మనం. దానము అన్నది మళ్ళీ తీసుకోకపోవడమే దానం. మళ్ళీ తీసుకోకపోవడం. ఇక్కడ మీకు 2 పదాలని పరిచయం చేస్తానమ్మా. ఈ పదాలు అంటే ఇవన్నీ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి మరి కష్టం అవుతుంది అని అనుకోకుండా టెక్నికల్ మాటలు కూడా వినాలి అప్పుడప్పుడు. ఏమండి, ఇప్పుడు ఆవు నాది కదా, ఆవుకి యజమాని ఎవరు? ఇప్పుడు నేను. వెరీ గుడ్. నేను యజమానిని. ఈ నేనులో సుఖం ఉందండి. నేను యజమాని అంటే ఎవరైనా అనొచ్చు. లేకపోతే శారద గారు నేను మీరు అని అన్నట్లయితే నరసింహారావు గారి ఆవిడే అనాల్సి వస్తుంది. లేకపోతే స్క్రీన్ లో పక్కన కనబడుతుంటే ఏషా అంటాడు, దూరంగా కనబడుతుంటే సూర్య గారిని సా అంటాడు. దీన్ని లేకుండా అహం అనుకున్నాను, గొడవ లేని పని. అందరికీ ఒకటే. త్వము అహము తేలికైన పదాలు. సరే, స్వస్వామి సంబంధము ఈ మాట పట్టుకోండి. స్వస్వామి సంబంధము అంటే నేను నాది, దానికి యజమానిని నేను. ఏమండి, ఈ స్వ అంటే నాది అని ఏదైతే ఉందో ఇక్కడ నా స్వ ఏది? గోవు. ఆవు. గౌ ఆవు. నేను ఎవరిది ఆవుకి? వన్నొద్దు. ఇక్కడ స్వ వాడినప్పుడు స్వామి వాడండి. గోవు నా స్వ, నేను దాని స్వామి. ఏమండి, ఇప్పుడు ఈ స్వ అన్నది ఎవరి సత్వము, ఎవరి సొత్తు? స్వామి యొక్క సత్తు. అంచేత ఈ స్వత్వాన్ని అంటే ఈ స్వత్వము స్వసత్వాన్ని ఈ సత్వాన్ని ఏం చేస్తున్నాను? నేను నివృత్తపూర్వకం, నేను వదిలేసుకుని పూర్తిగా స్వత్వ అంటే వేరే వాడికి ఉపజపటము ఉపాదానం.
ఓహో. అంటే నాది వేరే వాడికి ఇవ్వడానికి ఇంత టెక్నికల్ గా చెప్పారండి. దీన్ని దానం అంటారు. ఇలా ఎక్కడైతే ఇస్తున్నారో దీనికి మాత్రమే దానం అంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మరి సెలవు వచ్చింది కాబట్టి పాత బట్టలన్నీ పాడైపోయి ఉంటాయి కాబట్టి ఒక చాకలి వాడిని పిలిచి బట్టలు ఇద్దాం. ఇది దానం అవుతుందా కాదా? కాదు, దానము. అవుతుంది. దానం కాదు. బట్టలు కదండి. కనుక నావే బట్టలు, నా బట్టలే చాకలి వాడికే ఇస్తున్నా. అంటే ఉతకడానికి కానీ ఇస్తే దానం కాదు. వాడికి మళ్ళీ నేను వెనక్కి తీసేసుకుంటా. అది అయితే దానం దానం ఇచ్చినప్పుడు కాదు. దానం ఎందుకు అవుతుంది సార్? దానం. కాదు, దానం కాదు. మనకి ఇప్పుడు సంప్రదాన సంఖ్య వస్తుందా అండి రజకుడికి? రాదు, రాదు. రాదు రాదు. రాదు. అందుకని దేవదత్త అంటే ఎక్స్ వై అంటారే మనకి ఇంగ్లీష్ లో లెక్కల్లో చెప్పేటప్పుడు, అట్లా సంస్కృతంలో శాస్త్రంలో దేవదత్త, విష్ణుదత్త, అగ్నిదత్త, ఇట్లా రకరకాల అగ్నిమిత్ర, ఈ రకరకాల పేర్లు చెబుతారు. దేవదత్త ఎవరయ్యా? బాబు సారీ. అయితే అంచేత దేవదత్త రజకస్య వరస్త్రం దదాతి అంటాం. అందుకని రజకాయ అనకూడదు, ఎందుకంటే పర్మనెంట్ గా ఇవ్వట్లేదు కాబట్టి. అయితే కొంతమంది రజకాయ అని కూడా అనొచ్చు అనే సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం మీకు పరీక్షల దృష్టిలో అవన్నీ అక్కర్లేదు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మీకు. ఒక సూత్రాన్ని ఇక్కడ పెద్దవాళ్ళకి తెలుసు, చిన్నవాళ్ళకి తెలియదు. దూదేకినట్టు అంటే ఇట్లా ఏక్తారు తెలుసండి, దూది దుప్పట్లవన్నీ తీసి తెలుసు. ఇప్పుడు ఏదో ఆ ఉండలు ఉండలుగా ఉన్నదన్నీ పీకేసి పొడి పొడిగా అయిపోతుంది. అవును. అలా ఈ సూత్రాల్ని చర్చ చేసేందుకు ఏమిటుంది పరిస్థితి అంటే, అష్టాధ్యాయ పాండ్యం రాశారు కదండి. అవును. రాసినది అర్థం కావడం కోసం కాశిక అనే వృత్తి రాశారు. దానికే న్యాస అని ఇంకొక వ్యాఖ్యానం ఉంది. పదమంజరి అనే మరో వ్యాఖ్యానం ఉంది. దీనిలో చదివితే అష్టాధ్యాయ క్రమంలో ఉన్నటువంటి సూత్రాల వివరాలన్నీ ఇందులో మనం విశేషమైన చర్చలు జరుగుతాయి అక్కడ. అవన్నీ మనం చదువుకోము కూడా. ఎందుకంటే దానిలో ప్రవేశం లేని వాళ్ళు అవి చెబితే కంగారు పడి పారిపోతారు. కనుక పరీక్ష వరకు ఎంత జ్ఞానము అవసరమో అంతవరకు మాత్రమే ప్రస్తుతం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత విశేషంగా తర్వాత చెప్పుకుందాం. ఒకటి ఇది అయిన తర్వాత ఏం చేశారు భట్టోజీ దీక్షితులు వారు, సిద్ధాంత కౌముది అని ప్రక్రియా పద్ధతిలో చెప్పారు. ఇప్పుడు మీరే గమనిస్తున్నారు కదా, 1, 4 సూత్రాలు కొన్ని వస్తున్నాయి, 2, 3 సూత్రాలు కొన్ని వస్తున్నాయి. ఇవి కలిపి చెప్పాడు ఆయన. కనుక ఇది సిద్ధాంత కౌముది. ఈ సిద్ధాంత కౌముదికి బాల మనోరమ, తత్వబోధిని, తర్వాత ప్రౌఢ మనోరమ, ఇట్లా అనేకమైనటువంటి వ్యాఖ్యాన గ్రంథాలు, దాన్ని పరిశీలించిన గ్రంథాలు ఉన్నాయి. కనుక సిద్ధాంత కౌముది ఆర్డర్లో చదువుకునే వాళ్ళు కూడా అనేక ప్రశ్నలు పుడతాయి. మనం ఆ ప్రశ్నలు వేయట్లే, ఈ చర్చలు ఉపచర్చల్లోకి పోవట్లే. కానీ ఇంత చర్చ జరుగుతుందని ఒక ఐడియా కోసమని ఇది ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేగాని ఇది నేర్చేసుకుని చెప్పేమని కాదు. కర్మణ యమః సంప్రదానం చెప్పగలిగితే చాలు మీరు. ఓకే. ఇక వార్తికాల్లోకి వద్దాం. సూత్రం ఏం చెప్పండి ఒకసారి అనండి. ఇప్పటికి 10 సార్లు అన్నాగా నేను. కర్మణా యమవిప్రైతి సంప్రదానం. 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 రైట్. చతుర్థి సంప్రదానే అనాలి. చతుర్థి విభక్తి వస్తుంది, సంప్రదానానికి చతుర్థి విభక్తి వస్తుందని. సరే. కర్మణ యమభిప్రైతి, మనకి కర్త కర్మ క్రియ 3 ఉన్నాయి కదా. ఇక్కడ క్రియాపదం ఏమిటి? దానము ఇచ్చుట అనేది క్రియాపదం. దేనిని ప్రధానంగా చేసుకుని చెబుతున్నాము ఈ సంప్రదాన సంఖ్యని అంటే? కర్మని ప్రధానంగా చేసుకుని చెబుతున్నాం.
అవునా కదా? కర్మణాయం అవును అభిప్రైతి. అవును శారద గారు మీరు వినండి అమ్మా. చెప్పండి సార్. అంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి రిలేటెడ్ గా చెబుతున్నారు అందుకని. యమభిప్రైతి అనొచ్చు కదా, ఉమ్, ఒకటే వాడు కదా యమభిప్రైతి. అవును అవును మీకు విన్నప్పుడు ఎక్కడ పాజ్ వినపడింది? ప్రైతి దగ్గర వినపడింది. అవును నేను యమ అభిప్రైతి అన్నప్పుడు మకారాన్ని దగ్గర ఒక స్ట్రెస్ తోటి ఎమ్ అవును అభిప్రైతి అని రెండు పదాలు మీ చెవుకు వినపడుతున్నాయి. అవును ఒకటే పదం నేను ఉచ్చరిస్తున్నది, ఆ, కానీ ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాను అంటే ఇంటోనేషన్ అంటాం ఇంగ్లీష్ లో. ఎక్కడ దాన్ని ఇంటోనేట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఆ వినేవాడికి దాని ఎఫెక్టివ్ గా అర్థమవుతుంది. కరెక్ట్. కర్మణ ఎం అభిప్రైతి, ఎం అభిప్రైతి అని కూడా అనొచ్చు కావాలంటే, కానీ దానివల్ల అర్థం రాదు. కరెక్ట్. అట్లాగే ఇందాక కూడా ఇత్తంభూత లక్షణే. సరే, ఇప్పుడు కర్మణ అనే ఒకటే కాకుండా క్రియయా అని కూడా నచ్చు అనేప్పుడు కూడా సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పేది వార్తికం. కనుక ఇప్పుడు కర్మణ తీసి క్రియ చెప్పండి, క్రియయా యమభిప్రైతి సంప్రదానం. ప్రధానం. అయిపోయింది. క్రియయాయం అభిప్రాయతి సోపి సంప్రదానం అని కూడా సంప్రదానం సోపి అన్నాడు. అది సంప్రదానం. వార్తికం. సహ అపి సంప్రదానం. సంప్రదానం అన్న కదా, అపి సంప్రదానం అంటే ఉమ్, ఏ వాక్యములో కర్మపదము ఉండదు, ఏ వాక్యములో అయితే పదము ఉండదు, అప్పుడు కర్తక్రియ తన సంబంధాన్ని అవతల ఎవరితోటైతే స్థాపిస్తున్నాడో అభిప్రైతి, ఇగో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. అంచేత కర్మణాయ అభిప్రైతి సంప్రదానం లాగానే క్రియయా అభిప్రైతి సంప్రదానం. ఎట్లా అంటే శ్రద్ధాయ నిగర్హతే, శ్రాద్ధాయ, శ్రద్ధాయ కాదు శ్రాద్ధాయ నిగర్హతే అన్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నట్ట? నిగర్హతే అంటే నిందిస్తున్నాడు. దేన్ని? శ్రాద్ధమును. ఇక్కడ శ్రాద్ధం అనేది ఏంటి? క్రియ కదా. అవును సార్. ఇక్కడ కర్మ ఏం లేదు. ఆ, కర్మలు ఎప్పుడు ఉండవు తెలుసా అండి? కర్మక క్రియలు అయితే కర్మలు ఉండవు. అకర్మక క్రియ కాదు. కర్మకల్లా ఉండవు. ఆ, కనుక దానికి కూడా వర్తింపజేయడానికి ఈ వార్తికం వచ్చింది. కనుక ఎక్కడైతే కర్మపదం లేదో, ఇప్పుడు శ్రాద్ధాయ నిగర్హతే అంటే శ్రాద్ధస్య నిందాం కరోతి అని దాని అర్థం. ఈ శ్రాద్ధస్య నిందాం కరోతి అనే దాని బదులు ఈ శ్రాద్ధ కర్మలు ఇవన్నీ నాకు నమ్మకం లేవండి అని ఎవడైనా దేవదత్తుడు అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు ఆ నింద అనే తోటి దీని మీద నాకు విశ్వాసము లేదు అని అంటాడు. అందుకని అప్పుడు ఏమవుతుంది? ఈ శ్రాద్ధాయ అనే దానికి క్రియయా అభిప్రైతి సోపి సంప్రదానం అనే వార్తికం. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరీక్షలో మీకు ఏమివచ్చు అంటే పితా పుత్రాయ ఫలం పుత్రం లిఖతి, లేకపోతే విప్రాయ గాం దదాతి అని ఇవ్వచ్చు. ఇస్తే ఏ సూత్రం రాయాలి? సంప్రదానం. శుద్ధి సంప్రదానే, శుద్ధి సంప్రదానం. కర్మణ యమభిప్రైతి సంప్రదానం. తర్వాత క్రియయా సూత్రము రాయాలి. సంప్రదాయితి సోపి సంప్రదానం. అలా కాదు. వినండి అమ్మా, వినండి. నేను అడిగిన ప్రశ్న వినండి ముందు. కర్మణాయం అభిప్రైతి సంప్రదానం వ్యాఖ్యాత అన్నాడు అనుకోండి, కర్మణాయ అభిప్రైతి రాయాలి, అందులోని వార్తికాలు రెండు కూడా ఉటంకించండి ఒకటి. అట్లా కాకుండా ఉదాహరణ ఇచ్చి ఆన్సర్ సూత్రం ఐడెంటిఫై చేయమంటాడు. ఇప్పుడు విప్రాయ గాం దదా వినమ్మా, విప్రాయ గాం దదాతి అని ఇచ్చాడు అనుకోండి ఉదాహరణ,
ఉమ్. కర్మణాయమభిప్రైతి సంప్రదానం అనే సూత్రం ప్రవర్తించి మిగతా రాస్తారు. ఏం రాయాలో తర్వాత చెబుతా. పరీక్షలో ఎట్లా రాయాలో నేను నేర్పిస్తా, కంగారు పడద్దు. ఓకే. అది నేర్పించినప్పుడు మీరు ఎవరు నన్ను కోప్పడకూడదు. అట్లాగే ఎందుకు అని అడగండి. ఇది చూపించగానే ఓరి నాయన ఇంత తేలిగ్గా రాసిన దానికి ఇన్ని రోజులు ఇంత సోది చెప్పారు ఎందుకు సార్ అని కోప్పడతారేమో అని నా భయం. గోడ అన్నారు కదండి, కోపడం. సార్ మీరు చెప్పేదే ఎక్కువ, కోప్పడే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మేము గోడ దూకాలండి, కోపడం. అది గోడ దూకాలి కాబట్టి కోప్పడరు. థ్యాంక్ యూ. ఏం లేదమ్మా, ఈ లైటర్ వేరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఆ బరువు తగ్గుతుంది నెత్తి మీద. అదే పరీక్షలో ఉదాహరణగా శ్రాద్ధాయ నిగర్హతే అని ఇచ్చాడు అనుకోండి ఉదాహరణ. ఇప్పుడు ఏం రాయాలి అంటే కర్మణాయమభిప్రైతి సంప్రదానం అనే సూత్రములో ఆ సూత్రమునకు వృత్తిలో వార్తికముగా క్రియయా యమప్రైతి సోపి సంప్రదానం అనే వార్తికము ప్రవర్తించి అని రాస్తారు. అంతే తేడా. అర్థమైందా? ఇప్పుడు కేవలం సూత్రం అడిగారు అనుకోండి, రెండు రాయాలి. ఉదాహరణ ఇచ్చాడు అనుకోండి, ఆ ఉదాహరణ కర్మణాకి ఇచ్చాడా క్రియయాకి ఇచ్చాడా చూసుకోండి. దీన్ని ప్రవర్తించి అని రాస్తారు. అంతే, సింపుల్ గా చెప్పాలంటే. క్లియర్ అయిందా ఇది? అయింది సార్. రైట్. అట్లాగే అట్లాగే ఇంకొక వార్తిక ఉంది. యజేహ కర్మణ కరణ సంజ్ఞా వక్తవ్య సంప్రదానస్య చ కర్మ సంజ్ఞా అన్నాడు. అస్సలు కంగారు పడకండి. ఏంటి ఇంత పొడుగుంది ఈ వార్తికం అని. యజేహ కర్మణ అంటే యజ్ఞము చేయుట. యజ్ఞ అనే ధాతువుకి యజ్ఞము చేయుట అని అర్థం. యజ్ఞం కరోతి ఇత్యర్థ. యజ్ ధాతువుకి. అది ఉచ్చారణ యజ్ఞే కాదా గురువు గారు? యజేనా? యజ్ ధాతు నుంచి యజ్ఞం పుట్టింది. అచ్చా, ఓకే. సరే, యజ్ ధాతువు నుంచి యజ్ఞం. సరే, దాని తర్వాత వద్దాం అక్కడికి. ఓకే. యజ్ఞం అన్నది సుబంత పదం అమ్మ. ఆహా, ఓకే. యజ్ అన్నది ధాతు. యజతే, ఉమ్. యజేత, ఇవి క్రియాపదాలు. ఓకే. ఏమండి? సరే, యజ్ఞం అన్నది సుబంతంగా మారింది. దీన్ని ఏమంటారు అంటే కృదంత పదము అంటారు. సరే, అది మీకు లేదు కానీ ఇప్పుడు వద్దు దాని గురించి. ఓకే. సరే, యజ్ఞం కరోతి అని అర్థం. ఈ ధాతువుకి యజేహ కర్మణ అంటే ఈ యజ్ అనే ధాతువు యొక్క కర్మ పదమునకు కరణ సంజ్ఞ వస్తుంది. చాలా సింపుల్ అండి. యజ్ఞము చేస్తూ అనే ధాతువుతో ప్రయోగించినప్పుడు ఏమండి ఏమిటవుతుందిట? రీప్లేస్ చేస్తున్నాడండి. ఏమిటి రీప్లేస్ చేస్తున్నాడు? కరణ సంజ్ఞ వక్తవ్య. దేనికి? కర్మణ. ఏదైతే కర్మ ఉన్నదో దానికి కరణ సంజ్ఞ చెప్పవయ్యా. అట్లాగే సంప్రదానస్య కర్మ సంజ్ఞ. అంటే సంప్రదాన సంజ్ఞ వచ్చేదానికి ఏ సంజ్ఞ చెప్పన్నాడు? కర్మ సంజ్ఞ. కర్మ సంజ్ఞ. కర్మ సంజ్ఞ చెప్పన్నాడు. సరే, ఒక మాట చెప్పి ముందుకెళ్తా. కర్మ సంజ్ఞ వచ్చినప్పుడు విభక్తి వచ్చేది ద్వితీయ విభక్తి అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ ఈ వార్తికం ప్రకారం ఏమిటవుతుందండి? ఇచ్చినటువంటి దానిలో కర్మకేమో కరణ సంజ్ఞ చెప్పమన్నాడు, సంప్రదానానికి ఏమన్నా కర్మ సంజ్ఞ చెప్పమన్నాడు. ఇప్పుడు నేను చెబుతా వినండి. పశునా రుద్రం యజతే అని ఒక వాక్యం ఇచ్చారు. పశునా రుద్రం యజతే అన్నారు. ఇప్పుడు ముందు పశునా ఏ విభక్తిలో ఉంది? తృతీయ. అంటే ఏ కర్మ ఏ సంజ్ఞ ప్రవర్తించింది అక్కడ? కరణ సంజ్ఞ. నిజానికి అది ఏమిటవ్వాలి?
ద్వితీయ ద్వితీయ ఆ కర్మ 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 కావాలి యాక్చువల్ గా. ఆ కర్మ కావాలి. అయితే ఏమిటవుతుంది అప్పుడు? ఈ పశున అన్నది ఏ రూపం అవుతుంది? పశు పశు పశుకు పశుం. పశు పశు ద్వితీయ అవుతుంది పశుం. ద్వితీయ అవుతుంది. ద్వితీయ. రూపం చెప్పండి. కర్మణ పశు ద్వితీయ. పశు పశుం. మేస్టారు కంగారు పడకుండా వినండి. పశున ఏమిటవుతుంది అని అడిగి అంతదొక్కనే చెప్పండి. పశుం అవుతుంది. పశుం అవుతుంది. ఏ ఈ ఈ వార్తికం ప్రకారం సంప్రదానస్య కర్మ సంజ్ఞ అన్నాడు కాబట్టి రుద్రం అన్నది ద్వితీయలో కనబడుతుందిగా. అవును. అంటే ఇది ఏమిటవ్వాలి? అదర్వైజ్ ఏం కావాలి? రుద్రేణను రుద్రాయ. ద్రాయ రుద్రాయ చతుర్థి అవ్వాలి చతుర్థి అవ్వాలి. ప్రధానే చతుర్థి. ఏమిటి? అంటే ఇప్పుడు ఏమైంది? పశు పశుం రుద్రాయ దదాతి. పశు రుద్రాయ దదాతి అనేది ఈ సూత్రం, ఈ వార్తికం ప్రవర్తించి పశున రుద్రం యజతే అనే రూపము సిద్ధించింది. ఈ వార్తికం లేదనుకోండి, రుద్రాయ బదులు రుద్రం అంటే తప్పు అవుతుందిగా. పశుం బదులు పశున అంటే తప్పు అవుతుందిగా. కానీ యజ్ అనే ధాతువుకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి వార్తికం ఇది. మిగతా అన్నిటికీ ఇది పనికిరాదు. అర్థమైందండి? అర్థమైంది. అంటే ఏం చేస్తున్నాడు? పశువుని రుద్రుడి యొక్క ఆనందము కోసము, రుద్రుని ప్రీతి కోసము పశువుని చేస్తున్నాడు. ఏదో చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు వగైరా, మనకు అనవసరం, మిగతా అని అనవసరం. పశు రుద్రాయ దాతి బదులు పశున రుద్రం యజతే అన్నాడు. అర్థమైందండి? ఇది కర్మణాయమభిప్రైతి సంప్రదానం అనే సూత్రానికి తర్వాత వార్తికాలతో సహా చెప్పుకున్నాం. దీని తర్వాత చతుర్థి సంప్రదాని అంటే ఎక్కడైతే సంప్రదాన సంజ్ఞ విధించబడుతుందో దానికి ఏమొస్తుందండి? ఏ విభక్తి వస్తుంది? చతుర్థి. నాకు రాదనిపిస్తోంది. మీరేమన్నారు? మళ్ళీ ప్రశ్న క్వశ్చన్ సరిగా వినలేదు సార్. క్వశ్చన్ చెప్పండి. సంప్రదాన సంజ్ఞకి ఏ విభక్తి వస్తుంది? చతుర్థి. చతుర్థి నాకు రాదు అనిపిస్తోంది. కాదండి, సంప్రదాయం చతుర్థి సంప్రదాయం ఉందిగా సార్ సూత్రం. మీరు కావాలని పరీక్ష చేస్తున్నారు గురుగారు. లేదు, నేను ఇదే మాట మీద చివరి వరకు ఉంటా. సార్ రెగ్యులర్ గా అయితే చతుర్థి సంప్రదానే, యజ్ ధాతు తోటైతే వద్దు, యజ్ ధాతు వద్దు, యజ్ ధాతు వద్దు. జనరల్ గా అయితే చతుర్థి. ఇంకో మాట ఏమైనా చేసుకుందామా? కర్మ నభిహితమైతే కర్మణ యమభిప్రైతి. అది ఎవరు అనేసారు? ఆన్సర్ వచ్చింది ఓ చోటు నుంచి. నేనే గురుగారు, అరుణ. ఏమన్నారు చెప్పండి? అనభిహితే అయితేనే చతుర్థి వస్తుంది. ఒకవేళ అభిహితం అయితే ఏమొస్తుంది? సంప్రదానం. ద్వితీయ ప్రథమా విభక్తి ప్రథమా విభక్తి వస్తుంది. కనుక చతుర్థి సంప్రదానే అంటే ఆ సంప్రదాయం ప్రతిసారి చతుర్థి రావాలని నియమం లేదు. ఎప్పుడు నియమం లేదు? అనభిహితే అయితేనే వస్తుంది. ఈ అనభిహితే అనేటటువంటి అధికార సూత్రం మీ బుర్రలో కూర్చోవటం కోసం ఈ ప్రశ్న వేశా. నేనేం మాట మార్చలే కదా. ఇక ఈ రెండు సూత్రాలు చాలండి వాటికి. ఒక్క నిమిషం నేను పాజ్ చేస్తున్నా రికార్డింగ్. అందరికి నమస్కారం అండి. నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. నమో నమః మహోదయ. నమస్కారం అండి. నమస్కారం మహోదయ. నమస్కారం అండి. అందరి తరఫున నేను నమస్కారం పెట్టేశాను. మీరు పాఠంలోకి వెళ్ళిపోండి సార్. ఈ పూర్వత్ర సిద్ధం అనే ఒక సూత్రం, ఇది
సిద్ధాంత కౌముది ప్రకారం 12వ సూత్రం అండి ఇది సీరియల్లోని. కానీ అష్టాధ్యాయి ప్రకారం ఆ, ఒక లాస్ట్ నుంచి 300వ సూత్రం ఏదో అవుతుంది ఇది సుమారుగా చెప్తున్నాను. అయితే ఇది అష్టాధ్యాయులు అక్కడ ఎందుకు ఉంది, సిద్ధాంత కౌముదిలో ఇక్కడ ఎందుకు ఉంది అనేది చర్చ పక్కన పెడితే కాసేపు పూర్వత్ర సిద్ధమని చెప్పే ముందు అష్టాధ్యాయి తాలూకా స్ట్రక్చర్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందామండి. అష్టాధ్యాయి అంటే అష్టాధ్యాయి అని తెలిసిపోతుంది, అష్టాధ్యాయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయండి? 4. సో మొత్తం ఎన్ని అయ్యాయి? 32 అయ్యాయి. అయితే ఇందులోని ఈ పూర్వత్ర సిద్ధం అనేది 8, 2, 1 అనే సూత్రం అండి. 8, 2, 1 అంటే 8వ అధ్యాయము 2వ పాదము మొదటి సూత్రం. కాబట్టి అంటే ముందు ఎన్ని వెళ్ళిపోయి చూడండి, 7 అధ్యాయాలు ప్లస్ 8వ అధ్యాయంలో ఒక పాదం కూడా దాటేసాయి. అంటే 29 పాదాలు దాటిపోయింది. 7, 4, 28 ప్లస్ 1 29. ఆ తర్వాత పూర్వత్ర సిద్ధం అన్నారు. ఇప్పుడు ఈ 7 పాదాలు ప్లస్ ఈ 8వ అధ్యాయంలో మొదటి పాదానికి కలిపి సపాది అయితే సపాద సప్తాధ్యాయి అనే పేరు ఉందండి. సపాద సప్తాధ్యాయి లేదా సపాది అని పేరు. అలాగే ఈ చివరి 3 పాదాలు కదా ఇవి 8, 2, 8, 3, 8, 4. ఈ 8, 2, 8, 3, 8, 4 వీటికి ఏంటంటే త్రిపాది అనే పేరు ఉంది. త్రిపాది అంటే 3 పాదాలే ఉందని తెలిసిపోతాం ఆటోమేటిక్ గా. సపాది అంటే 7+1 అనమాట. సో ఈ పూర్వత్ర అసిద్ధం అంటే ఏమైందంటే ఇది ఒక చైనా వాల్ అనమాట. యాక్చువల్గా 8-1 అనేది ఒక చైనా వాల్. ఇటు నువ్వు అటు కనబడవు, అటు నువ్వు ఇటు కనబడవు. అది పూర్వత్ర అసిద్ధం. ఏంటంటే ఈ సూత్రాలు పరస్పరంగా ఒకదాన్నొకటి గుర్తించవు. సపాదిలో ఉన్నటువంటి సూత్రాలకి త్రిపాదిలో ఉన్న సూత్రాలు అసిద్ధాలు. అసిద్ధాలు అంటే టెక్నికల్లీ దే డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ దెమ్, నెంబర్ 1. అలాగే త్రిపాదిలో ఉన్న వాటికి సపాదిలో ఉన్న సూత్రాలు అసిద్ధాలు. అంటే దానికి అది చూడదో లేకపోతే కనిపించవో ఏదో మొత్తానికి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అష్టాధ్యాయి స్ట్రక్చర్లోని 1, 2 అంతా సంఖ్యలు ప్రాతిపదికలు ఉంటాయండి. 1, 2 అధ్యాయాలన్నీ కూడా. 3, 4, 5 అనేవి ప్రత్యయాలు, వాటి తాలూకా అప్లికేషన్స్. అంటే మీకు ధాతువుల పరంగా వచ్చే తింగ్ ప్రత్యయాలు కానీ, కృత్ ప్రత్యయాలు కానీ, అలాగే తద్ధిత ప్రత్యయాలు, ఇవన్నీ కూడా 3, 4, 5లో ఉంటాయి. 6, 7లో ఏంటంటే ఈ ప్రత్యయాలు ఉపయోగిస్తున్నప్పుడు వేరువేరు సందర్భాల్లో వచ్చేటటువంటి ఆదేశాలు, ఆగమాలు, అంగకార్యాలు, ప్రత్యయ కార్యాలు అన్ని 6, 7లో ఉంటాయి. 8లో మొదటి దాంట్లో కూడా అంగకార్యమే ఉంటుంది. కానీ 8, 2 నుంచి ఏంటవుతుందంటే సిద్ధించిన పదానికి ఫర్దర్ గా వచ్చే మార్పులన్నీ కూడా 8, 2 నుంచి ఉంటాయండి. అది యాక్చువల్ గా స్ట్రక్చర్. అంటే ఇక్కడ దాకా 6, 7 వదిలేండి, ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రత్యయ రూల్స్. అది వదిలేస్తే ఈ ప్రాతిపదిక స్థాయి నుంచి శబ్ద స్థాయికి వచ్చినటువంటి వాటికి జరిగే కార్యాలన్నీ కూడా 8, 2 తర్వాత ఉంటాయండి. అందుకే వ్యంజన సందులన్నీ కూడా మీకు 8లో ఉంటాయండి. అచ్చు సందులన్నీ ఇటుపక్క ఉంటాయండి. అలాగే చాలా ప్రక్రియలు మనం ఏవైతే చేస్తూ ఉంటామో అవన్నీ కూడా పదం సిద్ధించిన తర్వాత చేసే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ 8, 2 తర్వాతే ఉంటాయి. గ్యారెంటీ అది మీరు వెరిఫై చేస్తుంది. ఎక్కడ 1, 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ బ్రాడ్గా ఇది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఒక పదంగా ఇక్కడికి వచ్చేస్తుందో 8, 2లోకి వస్తే అది ఓహో ముందు అన్నీ అయిపోయాయి కదా, ఇంకా నా పని నేను చేసేసి వదిలేస్తాను అని చెప్పి ఏదో చేసి వదిలేస్తుంది. అప్పుడు అదే టైంలో ఒక సపాది సూత్రం కూడా అప్లై అవుతుంది అనుకోండి, కాసేపు అనుకోండి. అప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇది నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాదే ఇది, ఐ డోంట్ రికగ్నైజ్ ద ప్రీవియస్ వన్ అని చెప్పి దాని పని అది చేసేస్తుంది. అలాగే సపాదిలో ఉన్న సూత్రాలు కూడా ప్యారలల్ గా కన్కరెంట్ గా ఒకేసారి ఒక త్రిపాదిలో ఉన్న సూత్రం ప్రవర్తిస్తోంది, అదే టైంలో సపాదిలో ఉన్న సూత్రం కూడా ప్రవర్తిస్తుంటే సపాది ఏంటంటుందంటే నాకు అసలు ఎవరో తెలియదు, 8 to 1 నుంచి నాకు సంబంధం లేదు, నేను నా పని నేను చేసి వదిలేస్తాను అని చెప్పి ఇక్కడ చేసేస్తాను. ఇది ఈ అసిద్ధం అంటే ఫస్ట్ అసిద్ధం. ఇది ఒక సిద్ధం ఇది యాక్చువల్ గా. అలాగే అంటే ఈ
అది ఒక పార్ట్. అంటే ఈ గోడ కట్టు ఇటు కాంపౌండ్ వాళ్ళు కట్టు ఇటు ఉన్నారు, ఎవరికి వాళ్ళకి సంబంధం లేదు, వెళ్ళండి వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ 821 నుంచి 8468 చివరి సూత్రం దాకా ఎన్ని సూత్రాలు అయితే ఉన్నాయో అది ముందు పూర్వం ఉన్న సూత్రానికి పరంగా ఉన్న సూత్రం అసిద్ధం. అంటే ముందు సూత్రం ఏదో నా పని నేను చేస్తాను, మిగతా వాటితో నాకు సంబంధం లేదు అని చెప్తుంది అది. అంటే నేనే ఈ అష్టాధ్యాయిలో లాస్ట్ సూత్రాన్ని, నా తర్వాత ఇంకేం లేదు అనుకుంటుందండి మొత్తం త్రిపాదిలో ఉన్న ప్రతిదీ కూడా. నేనే లాస్ట్. అయితే అంటే తర్వాత అది వెళ్ళదా, తర్వాత కార్యం జరగదా అంటే జరుగుతుంది. ఎప్పుడంటే ఇది దీని పని చేసిన తర్వాత. ఇప్పుడు సపోజ్ 842లో ఒక పని జరుగుతోంది, 8459లో కూడా ఒక పని జరుగుతోంది. కానీ 842 చేసిన తర్వాతే అక్కడికి వెళ్తుంది. అది డైరెక్ట్గా 8459కి వెళ్ళి పని పూర్తి చేసుకోదు, ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ బై ఎనీ ఛాన్స్ 842లో ఒక పని అయిపోయింది, త్రిపాదిలో ఒక పని అయిపోయింది, అదేదో వదిలేసింది. అక్కడ వదిలేసిన దానికి ఒకవేళ సపాదిలో ఉన్నది ఏమైనా అప్లికబుల్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళ పని ఇచ్చేసారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు విప్రతిషేధే పరంకార్యం అని సూత్రం చెప్పి ఉంటారు డెఫినెట్ గా. చెప్పారండి? చెప్పారు. సో అందులో ఏం చెప్తారు మనకి? అయ్యా, సార్ విప్రతిషేధే పరంకార్యం అనే సూత్రము సంజ్ఞలో లేదు, అట్లాగే కాదు, లేదు. పరిభాషలో కూడా లేదు, కనుక ఇక్కడ వాళ్ళకి రాదు అది. ఆహా కాదు, అంటే సంఖ్యా పరిభాషల్లో లేదు, కానీ అది చెప్పకపోతే ఇది లింక్ అవ్వదు ఆ సిద్ధం అనేది. మీరు అంటే చెప్పేసుకోండి అక్కడ కావాలంటే. ఓకే ఓకే, అది కూడా చెప్పేస్తాను. ఇప్పుడు త్రిపాదిలో 142 అండి సూత్రం. అంటే మీ కారకాల్లో వచ్చే సూత్రం ఇది యాక్చువల్గా. ఆకడారా దేకా సంఖ్య అనేది 141, విప్రతిషేధ పరంకార్యం 142. అంటే ఈ 142లో ఏం చెప్తారంటే ఈ ఇదిలో ఉన్న సూత్రాలు ఏమున్నాయో అవి ఒక పూర్వసూత్రం పరసూత్రం రెండు ఒకేసారి పనిచేస్తూ ఉంటే గనక పరసూత్రం బలీయమైనది అని చెప్తారు. విప్రతిషేధే అంటే పరంకార్యం. అంటే పరసూత్రం గనక ఈ ముందు ఉన్న సూత్రాన్ని నెగేట్ చేస్తూ ఉన్నా, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటే పరసూత్రమే బలీయమైంది, పూర్వసూత్రానికి కొంచెం తక్కువ బలం ఉంది అని చెప్తారు. ఉత్తరోత్తర బలీయం అనమాట. వెళ్తున్న కొద్దీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా బలీయం 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 అలాగనమాట. ఇక్కడ త్రిపాదిలో వచ్చేటప్పటికి అంటే ఎగ్జాక్ట్ గా రివర్స్. వెనకాతల దాంతో నాకు సంబంధం లేదు, నా పని నేను చేస్తాను చూడదు అది. అది తేడా. ఫస్ట్ అసిద్ధాల్లో తేడా ఏంటంటే విప్రతిషేధం అక్కడేమో సీరియల్ ఆర్డర్లో ఉంటుంది. 1 కన్నా 2, 2 కన్నా 3, 3 కన్నా 4 అలా బలం. అలాగే పాదాలు దాటి కూడా, ఎన్ని పాదాలు దాటినా అన్ని పాదాలు. త్రిపాదిలోకి వచ్చేటప్పటికి మొదటిదే బలం. 1 ఈజ్ ఏంటంటారంటే పవర్ఫుల్ దాన్ 2, 2 ఈజ్ పవర్ఫుల్ దాన్ 3 ఎట్సెట్రా. అది అయితే ఎప్పుడు అంటే ఈ త్రిపాదిలోది ఈ పూర్వతర అంటే ఏం చెప్తారంటే సపాద సప్తాధ్యాయం ప్రతి త్రిపాది. సార్ జగన్ గారు ఉదాహరణ చెప్పండి వీళ్ళకి అర్థమయ్యేలాగా. ఉదాహరణ ఏముంది, ఇప్పుడు మీరు అంటే మీకు సందులు ఇంకా చెప్పినట్లే, లేకపోతే సందుల్లో ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్తా వాళ్ళకి ఉదాహరణ సాధారణంగా చెప్పనా? చెప్పండి చెప్పండి తప్పకుండా. ఏం లేదండి, పరమాన్నం వండుతున్నారు మీరు. పరమాన్నంలో తీపికి ఏం వేయచ్చు? పంచదార వేయచ్చు, బెల్లం వేయచ్చు. బెల్లం వేయచ్చు. అంచేత మొదట పంచదార వేయినా బెల్లం వేయినా అంటే రెండు సమానమైన పనే పర్పస్. అవును. తీపి ఇవ్వటము అనే పర్పస్ కి బెల్లమైన పంచదార అయినా ఒకటే. ఏమండి, పంచదార అయినా బెల్లం అయినా అంటే బెల్లం వేయండి అని నిర్ణయం చేస్తే అది ఏమిటవుతుంది? విప్రతిషేధే పరంకార్యం. అలా కాదండి, బెల్లం కాదు ముందు పంచదార కనిపి కానీ పంచదార వేయండి అంటే పూర్వోత్తర సిద్ధం. బాగుంది. అంతేనండి. అంటే ఇవి సూత్రాలు మనం ఎందుకు ఈ నంబర్స్ ప్రతిసారి నంబర్స్ చెప్తూ ఉంటారు చూడండి, సూత్రాల పక్కన నంబర్స్ చెప్తారు. మీకు ఇప్పుడు కారకాల్లోని విభక్తుల్లో కూడా సూత్రాలు నంబర్స్ చెప్తున్నారు. ఇందులో కూడా అది వర్తిస్తుంది. కారకాల్లో కూడా ఈ సంఖ్యా సూత్రాల్లో కూడా వర్తిస్తుంది. ఒక చోట ఒక సంఖ్య చెప్తే ఇప్పుడు మీ కారకాల్లోనే తీసుకుందా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. కారకాల్లో మీకున్న సూత్రాల్లోని అపాదాన సంఖ్య ఉంది, ఇంకేదో తర్వాత కర్మ సంఖ్య కూడా ఉంది అనుకుందాం. కాసేపు కర్మ సంఖ్య కానీ సంప్రదాన సంఖ్య కానీ ఉందనుకుందాం. ముందు అపాదాన సంఖ్య, తర్వాత కర్మ సంఖ్య ఉంటుంది సీరియల్ ఆర్డర్లో చూస్తే మీరు. అప్పుడు రెండు ఒకసారి ఏమైనా వచ్చేటట్టు ఉంటే అప్పుడు ఉత్తరమైనటువంటి సంప్రదాన సంఖ్యకే బలం ఎక్కువ ఉంటుంది. ఒక సంఖ్య వాడాలి, అది కూడా పరంగా ఉన్న సంఖ్య వాడాలి అనేది సూత్రం. అది ఆకడారా దేకా సంఖ్య 141. అది కారకంలో మొదటి సూత్రం. అది కారక ప్రకరణంలో 1-4లో మొదటి సూత్రం అది. అంటే
పూర్వ సంఖ్య కన్నా పరసంఖ్య బలమైనది అక్కడ. అలాగే మీరు విభక్తుల్లో చేసినప్పుడు కొన్ని చోట్ల 2-3 విభక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ద్వితీయ, పంచమి, సప్తమి వచ్చేవి కొన్ని ఉంటాయి. చతుర్థి, ద్వితీయ ఇప్పుడే చెప్పారు అనంతకృష్ణ గారు ఎగ్జాంపుల్స్ వస్తాయి. అనభిహితమైనది కానిది వాటికి అనభిహితం అయితే ఏమిటి, కాకపోతే ఏమిటి అని చెప్పి 2 వస్తాయి కదా. 2 వస్తూ ఉంటే ఏది బలమైంది అంటే ఏది ఉత్తరంగా ఉంటే అదే బలమైంది, అంతే, ఇంకేం లేదు. అది విప్రతిషేధ పరంకార్యం. రేర్ కేసెస్ లో ఎక్సెప్షన్ ఉంటుందండి, ముందు సూత్రం ఎక్కువ పనిచేస్తుంది త్రిపాదిలో కూడా, బట్ దట్స్ డిఫరెంట్. ఇక్కడ కూడా అంతే, త్రిపాదిలో కూడా అదే జరుగుతుందండి. అంటే త్రిపాదిలో కూడా ఏంటంటే పూర్వశాస్త్రం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం వర్తతే. అంటే పూర్వశాస్త్రానికి పరశాస్త్రం అసిద్ధం. ఏది త్రిపాదిలో నేనే లాస్ట్, నా తర్వాత ఎవరు లేరు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అది చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలితే చేయడానికి ఉంటే తర్వాతి సూత్రాలు చేస్తాయి, కానీ తర్వాతి సూత్రం చేయడానికి ఉంది కదా అని చెప్పి ఈ సూత్రం వదిలిపెట్టదు. అది జరుగుతుంది అక్కడ. అది అసిద్ధత్వం అంటే యాక్చువల్ గా ఇది ఒక అధికార సూత్రం. మొత్తం 8-2 నుంచి 8-4 చివరి దాకా 3 పాదాల్లో ఇది ప్రవర్తిస్తుంది. అంటే ప్రతిసారి నంబరింగ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏమిటంటే అష్టాధ్యాయిలో ఈ 2 సూత్రాలకి చాలా, ఈ 2 కార్యాలు చేయడం, ఈ 2 కార్యాలు ఒకసారి చేయాల్సి వస్తే ఏది చేయాలి అంటే సందుల్లో బాగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. కానీ మామూలు ఈ అధికార సూత్రాలు వీటిలో కూడా, సంఖ్యా సూత్రాల్లో కూడా పనికి వస్తుంది డెఫినెట్ గా. అందులో మీకు ఏమిటంటారు వాటిని, ఈ అవ్యయాలు ఉన్నాయి కదండి, ప్రాదులు అనే కొన్ని అవ్యయాలు ఉన్నాయి. ప్రాదులు ఏమండి, ఉన్నాయండి. ఎన్నండి ప్రాదులు? 22. వాటికి ఏం సంఖ్య ఉందండి వాటికి? ఉపసర్గే క్రియాయోగ, తర్వాత గతి, ఇంకా నిపాత 3 నిపాత, ఇంకా మాకు తెలిసినవి 3 సార్. ఇప్పుడు విభక్తుల్లోకి వస్తున్నారు కాబట్టి ఇంకో సంఖ్య వస్తుంది, కర్మ ప్రవచనీయ అనే సంఖ్య కూడా వస్తుంది. అంటే ప్రాగరీశ్వర్ నిపాత అని చెప్పి నిపాత సంఖ్య ఉంది. తర్వాత ఉపసర్గ క్రియ ప్రాదయ చాదయ వసత్తే అని చెప్పి 2 సూత్రాల్లో వాటికి అవ్యయ సంఖ్య ఉంది. తర్వాత ఆ ఉపసర్గ క్రియాయోగే అని చెప్పి క్రియలతో కూడి ఉన్నప్పుడు అదే ప్రాదులకి ఉపసర్గ సంఖ్య ఉంది. వాటికి గతిష్ట అని చెప్పి గతి సంఖ్య ఉంది. ఆ తర్వాత ఆ గతిష్ఠలో ఒక 79, 1479 or 80 అక్కడ దాకా ఉంటుంది. 1483లో మీ కర్మ ప్రవచనీయ అని చెప్పి ఉంటుంది అక్కడ. అంటే అక్కడి నుంచి చెప్పిన కొన్ని ప్రాదులకి కర్మ ప్రవచనీయ సంఖ్య ఉంటుంది అనమాట. అంటే 4 సంఖ్యలు ఉంటాయి అక్కడ. 4 సంఖ్యలు ఒకే సెట్ ఆఫ్ వర్డ్స్, పదాలు మారలేదండి ఆ ప్రాదులే అన్ని. అయితే ఎప్పుడైతే నేను గతి సంఖ్యతో ఏదైనా పని చేస్తున్నానో అప్పుడు ఈ ఉపసర్గ సంఖ్య కానీ దాని ముందున్న ఈ సంఖ్య కానీ ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైతే నేను కర్మ ప్రవచనీయ సంఖ్యగా వాడుతున్నానో ముందున్న గతి సంఖ్య కానీ అంతకు ముందున్న ఉపసర్గ సంఖ్య కానీ ఉండదు, వాటికి ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కర్మ ప్రవచనీయ సంఖ్యకి మనకందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏది, ఏదో హరిహి వైకుంఠే వసతి. ఇప్పుడు నేను అది వసతి అని యూజ్ చేస్తే మీరు దాన్ని ఎలా మారుస్తారు? హరిహి వైకుంఠం అది వసతి. అది ఎందుకు ద్వితీయ విభక్తిలో మార్చారు అక్కడ? అది ఉపసర్గ వచ్చినందుకు యు హావ్ టు యూజ్ ద్వితీయ విభక్తి. కాదండి, ఉపసర్గ వచ్చినంత మాత్రాన ద్వితీయ వ్యక్తి కాదండి. అక్కడ అది అనే పదానికి కర్మ ప్రవచనీయ సంఖ్య ఉంది. అంటే అది వచ్చినప్పుడు తప్పనిసరిగా కర్మ కారకం వచ్చి కర్మలో చెప్పాలి అనేది రూల్. కర్మ ప్రవచనీయ ద్వితీయ అని. కర్మ ప్రవచనీయ సంఖ్య ఎక్కడ ఉంటుందో అక్కడ దానికి సంబంధించి అధికరణమైన అపాదానమైన సంప్రదాయమైన అది వెళ్ళి కర్మలో కూర్చుంటుందని చెప్తుంది ఒక సూత్రం. మీకు ఇంకా రాలేదు అంటే మనకి మామూలుగా అర్థం అవడానికి అది వచ్చినప్పుడు ఉపసర్గ వచ్చినప్పుడు చేసేయండి అని చెప్తారు బేసిక్ లెవెల్లో, ఇట్స్ ఓకే. కానీ మీకు గ్రామర్ నేర్చుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను, దానికి ఒక సంఖ్య ఉంది అక్కడ. అలాగ 11ంటికి సంఖ్య ఇచ్చారు, పరి, అను, అది అలాంటి వాటి అలా ఇచ్చారు, ఆంగ్ వీటన్నిటికీ ఇచ్చారు అనమాట. అవి కర్మ ప్రవచనీయ సంఖ్య ఉన్నప్పుడు ఏదైతే ఉందో దానికి మీరు ఖచ్చితంగా కర్మణిలోనే చెప్పాలి, మీరు ద్వితీయ విభక్తిలోనే చెప్పాల్సి, ఇంకో విభక్తిలో చెప్పడానికి లేదు. అదర్వైజ్ ఎలిజిబిలిటీ ఉంది. వైకుంఠే అది వసతి అంటే పెద్దగా దానిలో అర్థంలో మార్పు రాలేదు, కానీ అలా చెప్పొద్దని చెప్పారు కాబట్టి అది చెప్తాం అంతేను. సో అక్కడ ఏంటంటే సంఖ్యలు చూడండి, ఒకే సెట్ ఆఫ్ వర్డ్స్ కి 5 సంఖ్యలు ఉన్నాయి, నిపాతాల నుంచి మొదలెట్టి కర్మ ప్రవచనీయ దాకా. అక్కడ ఈ విప్రతిషేధ పరంకార్యం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సంఖ్య ఉన్నప్పుడు ఆ దాంతాలకు రూల్ అప్లై అవ్వడానికి లేదు.
ఉపసర్గ ఉన్న చోట ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయండి. ఉపసర్గలోని రకారం ఉన్నది ప్రా అని ఒకటి ఉంటుంది. ఈ ప్రాకి గనక ఏదో నమ్మని అయితే ప్రణమ్ అయిపోతుంది, అంటే నత్వం వచ్చేస్తుంది అక్కడ. ఈ నత్వ సూత్రాలన్నీ 8-4 లో ఉన్నాయి, త్రిపాదిలో ఉన్నాయి. అది ఉపసర్గ సంఖ్య లేకపోతే ఉత్తి ప్రా అయితే గనక గతి సంఖ్య లేకపోతే కర్మరోజు సంఖ్య ఉంటే అక్కడ నత్వం రాదు. అంటే ఆ సంఖ్య ఉన్నప్పుడే వస్తుంది అనేది ఇంకో సూత్రం ఉంది వెనకాతలు అక్కడ. సో ఇందువల్ల ఈ అసిద్ధత్వానికి ఈ సూత్రాల సీరియల్ నెంబర్ కి చాలా లింక్ ఉందండి. అది సపాదిలో కావచ్చు కానీ త్రిపాదిలో కావచ్చు కానీ ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏదైనా సరే మనకి అది బాగా అర్థం అవుతుంది. ముఖ్యంగా సందుల్లో చాలా బాగా వస్తుంది. ఇది ఇంకా లేదు కాబట్టి బహుశా నెక్స్ట్ ఇయర్ ఉంటుందో లేదో నాకు తెలీదు, ఇప్పటికైతే లేదు. కానీ మీరు చదివిన సందులు, మనం ఇంతవరకు చాలా సందులు చదువుకున్నాం, వేరియస్ లెవెల్స్, తెలుగులో కానీ సంస్కృతంలో కానీ అన్ని కామన్ గా ఉంటాయి. కానీ వాటిలో కూడా ఈ పరంకార్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక చోట పరరూపం వస్తుండగా శ్రవణ దీర్ఘం అని చెప్తారు, ఇంకో చోట పూర్వరూపం వస్తుండగా ఏకాదేశం చెప్తారు. ఇవన్నీ సూత్రాల తాలూకు సీరియల్ నెంబర్. అంటే పరంగా ఉన్న కార్యం జరగడానికి సపాదిలో ఉన్న ఎగ్జాంపుల్స్. త్రిపాదిలో అయితే గొడవే లేదు, నేనే లాస్ట్ అంతే. ఏ సూత్రం పట్టుకుంటే నేనే లాస్ట్ అనుకుని దాని పని అది చేసేస్తుంది. వెనకాల సూత్రం అప్లై అవుతుందా లేదా అని కూడా పట్టించుకోదు. అలాగే ముందు సూత్రం కూడా పట్టించుకోదు. అది దాని దగ్గరికి వచ్చిందంటే దాని పని అది చేస్తుంది అంతే. ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ సంథింగ్ ఎల్స్ టు హ్యాపెన్. దట్ ఈజ్ పూర్వత్రా సిద్ధం. సో 2 పాయింట్స్ ఉన్నాయండి పూర్వత్రా సిద్ధంలో. ఏంటంటే సపాత సప్తాధ్యాయీం ప్రతి త్రిపాది అసిద్ధా వర్తతే అంతే ఫస్ట్ సూత్రం. అంటే ఈ మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఇది సపాద సప్తాధ్యాయీం ప్రతి త్రిపాది అసిద్ధా వర్తతే. అంటే ఈ 8-1 చివరికి 8-2 అంటే ఒక బౌండరీ వాళ్ళు అనమాట. అది అక్కడి నుంచి ఇటు నాకేముందో తెలియదు, నాకు ఇటుపక్క ఏముందో తెలియదు అని చెప్తుంది త్రిపాది. సిమిలర్లీ సపాది కూడా అటుపక్క నాకేముందో చెప్తుంది. 2 జరుగుతాయి యాక్చువల్గా. బట్ ఏదైనా ఒక ప్రక్రియలో మీరంటే అంటే అల్టిమేట్లీ మొత్తం మనం నేర్చుకుంటున్న వ్యాకరణం అంతా ఒక శబ్దాన్ని సాధించడానికేనండి. సమాసం కావచ్చు, సంధి కావచ్చు, లేదంటే నత్వం కావచ్చు, లేకపోతే ఒక థింగ్ ప్రత్యయాలు కావచ్చు, ఏదైనా ఒక ఫైనల్ గా ఒక వాక్యంలో ఉపయోగించబడేటటువంటి పదం తయారు చేయడానికే మొత్తం వ్యాకరణం అంతా నిర్దేశించబడి ఉందండి. వ్యాకరణం తాలూకు పర్పస్ శబ్ద సాధుత్వం అంతేను. నేను ఉపయోగిస్తున్న పదం కరెక్ట్ అవునా కాదా, ఇది కరెక్ట్ అయితే ఏ సూత్రాల ద్వారా ఇది కరెక్ట్ అని తెలుసుకోవడానికి వ్యాకరణం. దీని మొత్తం అష్టాధ్యాయాన్ని కదా, అసలు ఏ భాషలోనైనా వ్యాకరణం తాలూకా ఉద్దేశం ఏమిటంటే శబ్ద సాధుత్వం అంతే. మీరు వాక్యాల్లో ఉపయోగించే, సంభాషణలో ఉపయోగించండి, ఎక్కడ ఉపయోగించండి, దానికి సాధుత్వం ఉందా లేదా, అంటే గ్రామర్ ప్రకారం అది అప్రూవ్డ్ అవునా కాదా, కెన్ ఇట్ బి డిరైవ్డ్ త్రూ ద గ్రామర్ రూల్స్, పర్టికులర్లీ ఇన్ సాంస్క్రిట్. మీకు సంస్కృతంలో ఉన్న ఒకే ఒక పెద్ద అడ్వాంటేజ్, బహుశా ఏ భాషకి లేని అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పదం ఇచ్చినా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలం ఏంటి, ఇది ధాతువా, ప్రాతిపదిక, ఏ ప్రత్యయం వచ్చింది, ఏ ఆదేశాలు వచ్చాయి, ఏ ఆగమాలు వచ్చాయి, ఎన్ని మార్పులు జరిగాయి, అన్ని రాయొచ్చండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ నౌ ఇన్ ప్రక్రియ. ప్రక్రియలో మనం చేస్తున్న పనే అది. ప్రాతిపదిక నుంచి మొదలెట్టి పదం దాకా తీసుకొస్తున్నాం అంటే అది విభక్తి అవ్వచ్చు, సమాసం కావచ్చు, సంధి కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. ఈ శబ్ద సాధుత్వం అనేది వీటిలో ఉంటుంది కాబట్టి, వాటికి సంబంధించిన సూత్రాలు కాబట్టి అవన్నీ కూడా ఈ దీంట్లో డిఫైన్ అయి ఉన్నాయన్నమాట ఈ అష్టాధ్యాయులు. సో మనం మళ్ళా పూర్వోత్తర సిద్ధంకి వస్తే విత్ ఇన్ త్రిపాద్యాం అపి పూర్వం శాస్త్రం ప్రతి పరం శాస్త్రం అసిద్ధం వర్తతే. అంటే పూర్వశాస్త్రం త్రిపాదిలో ఉన్న పూర్వసూత్రానికి పరసూత్రం అసిద్ధం, వెనకాల చూడదు అది. అందుకే అన్నాను దేనికదే నేను లాస్ట్ అనుకుంటూ ఉంటుంది అంతే. అది దేనికదే నా పని అయిపోయింది ఇక్కడతో, దీన్ని నేను ఆల్రెడీ శబ్దాలు అయిపోయి వచ్చేస్తా. అదొక అడ్వాంటేజ్, వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ వస్తుంది ఇక్కడికి. అటుపక్క అంతా ఏంటంటే ప్రాతిపదికలు, ధాతువులు ఉండి దానికి మళ్ళీ తింగులు, దానికి మళ్ళీ ఏవో సుప్రత్యయాలు, అవన్నీ అక్కడ జరుగుతుంటాయి కార్యక్రమాలు 7లో. ఇక్కడికి వచ్చేటప్పుడు పదసంఖ్య వచ్చేస్తుంది మొత్తం. మీరు అందుకే నా వ్యంజన సందులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మీకు. అది కూడా ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగాను. చాలా ప్రక్రియలు సందులు, హల్సందులు అన్నీ కూడా మీకు 8-4-40 నుంచి స్టార్ట్ అవుతాయండి. 8-4-42, 8-4-64, 25 సూత్రాల్లో వ్యంజన సందుల తాలూకు రూల్స్ అన్ని ఉంటాయి. యాక్చువల్గా కేవలం 25 సూత్రాలు, కేవలం 25. సో ఇది ఈ అసిద్ధత్వం అనేది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందుకే నంబర్స్ అనేవి మనం ఎందుకు ప్రతిసారి అంటే బాగా వ్యాకరణం వచ్చిన నంబర్స్ ఎందుకు చెప్తారంటే ఈ సూత్రం కన్నా ముందుగానే వెనక్గానే ఏదైనా ఉంటే అది వస్తుంది సుమా అని చెప్పడం కోసం.
సీరియల్ ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ప్రక్రియలో. ఏ సూత్రం అప్లై అవుతుంది, ఒకవేళ ఇంకోటి అప్లై అవుతుంటే అది త్రిపాదిలో ఉందా సపాదిలో ఉందా, ఏది ముందు అప్లై చేయాలి, చేసిన తర్వాత వస్తే ఫలితంలో ఇది అటు వెళ్తుందా ఇటే ఉంటుందా, ఇలాంటివన్నీ తెలియడం కోసమే నంబర్లు అండి. సిద్ధాంత కౌముదిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇచ్చేసాడు మనకి. యాక్చువల్గా లైన్ గానే ఉంటాయి. మీరు సిద్ధాంత కౌముది పుస్తకం తీస్తే ఒక ప్రక్రియ జరిగేలో సపాది అయినా త్రిపాది అయినా సూత్రాలన్నీ లైన్ గా వచ్చేస్తే ప్రాబ్లం లేదు. కానీ అష్టాధ్యాయిగా చదివినప్పుడు మాత్రం అలా ఉండదు. వరుసగా చదవాల్సిందే. ఏది అప్లై ఇది ఒకటి వస్తూ ఉండగా ఇంకోటి వస్తుందంటే అక్కడ దాకా వెళితే కానీ నాకు తెలియదు అది వస్తుందని సంగతి. సిద్ధాంత కౌముదిలో ప్రాబ్లం లేదు, వాడే ఇచ్చేస్తాడు ఈ సూత్రం అప్లై అవుతుండగా ఇది అప్లై చేస్తున్నా ఎందుకంటే ఇది పరంకార్యం కాబట్టి అని చెప్పి వాడు సిద్ధాంత కౌముదిలో ఇస్తాడు. అది అడ్వాంటేజ్. సిద్ధాంత కౌముది అనేది బేసికల్లీ ఇట్స్ ఎ గైడ్. చిన్నప్పుడు మనం మీరు చదివారు లేదో మేము చదివాం కానీ గైడ్స్ ఉండేవి ప్రతి సబ్జెక్ట్ కిను. సో అందులో ఆల్రెడీ సాల్వ్డ్ పేపర్స్ కదా, అన్ని ఈజీగానే ఉండేది. సిద్ధాంత కౌముది ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్, వేరే అష్టాధ్యాయి ఈజ్ ఎ టెక్స్ట్ బుక్. సో మనం అష్టాధ్యాయి ప్లస్ సిద్ధాంత కౌముది కలిపి చదివితే వ్యాకరణం బాగా వస్తుంది, అంతకన్నా ఇంకేం. సో ఇప్పుడు పూర్వోత్తర సిద్ధాంతం గురించి ఎవరైనా ఒకళ్ళు రెండు మాటలు చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. సార్ పూర్వోత్తర సిద్ధం అంటే ఫస్ట్ అష్టాధ్యాయులో ఉన్న అధ్యాయాలు 7 కంప్లీట్ అధ్యాయాలు ప్లస్ 8th అధ్యాయంలో మొదటి పాదం కలిపి సపాదం అంటారు, సపాది అంటారు. 8th అధ్యాయం లోపల సెకండ్ ఆన్వర్డ్, సెకండ్ థర్డ్ ఫోర్త్ అది త్రిపాది. సో త్రిపాదిలో ఉన్న ఏ సూత్రమైనా తనకు తానే అనుకుంటుంది, కానీ పూర్వంగా ఉన్న సూత్రాన్ని కానీ పరంగా ఉన్న సూత్రాన్ని కానీ అనువర్తింపని ఇయ్యదు. ఫస్ట్ తాను చేసినాకనే నెక్స్ట్ సూత్రం తర్వాత సూత్రాన్ని ప్రవర్తించేటట్టు చేస్తుంది. అంతేనండి, చాలా సింపుల్ గా చెప్పేశారు. ఇది గుర్తుంచుకుంటే చాలండి. యాక్చువల్గా పూర్వోత్తర సిద్ధాంతంలో ఎందుకు ఈ సూత్రం పనిచేస్తుందిగా రెండోది చెప్తున్నాను కదా, ఈ సంధిలో బాగా కనబడుతుందండి. అందులోని కొన్ని తద్దిత ప్రక్రియలోని రైట్లో మనకి లేవు, అవి చూడలేదు, బట్ ఉన్నప్పుడు ఇది పనికి వస్తుంది. ఇది అంటే అంటే అష్టాధ్యాయ స్ట్రక్చర్ తెలియకపోతే పూర్వోత్తర సిద్ధం మాత్రం అర్థం కాదండి, గ్యారంటీ. ఈ డివిజన్ ఏంటి, ఎలా బ్రేక్ అయ్యింది, ఎలాగ దాన్ని ఫార్ములేట్ చేశారు అనేది మాత్రం తెలియాలి. తెలియకపోతే పూర్వోత్తర సిద్ధం అనేది బ్లైండ్ గానే చదువుకోవాల్సి వస్తుంది. సపాదిలోనైతేనేమో 2 సూత్రాలు ఉంటే సెకండ్ సూత్రం మోర్ బలీయం దాన్ ద ఫస్ట్ వన్. పరసూత్రం అంతే. పరసూత్రం ఈజ్ బలీయం దాన్ ద పూర్వ సూత్రం. కరెక్ట్. త్రిపాదిలో అట్నుంచి అంతేనండి. ఈ చాలు, ఈ రెండు ఇవి చాలు. కాకపోతే వీటికి ఎప్పుడు కూడా వ్యాకరణం ఏంటంటే మరీ ఒక స్ట్రేట్ జాకెటెడ్ గా రిజిడ్ గా వెళ్ళదు. కొన్నిసార్లు ఎక్సెప్షన్ తీసుకొని ఒక రూపసిద్ధి కోసం ముందు వెనకాల అవుతాయి, కానీ అది తక్కువ పర్సంటేజ్. నాట్ ఈవెన్ 2-3, మాక్సిమం 5% అనుకోండి. 95% రూల్స్ ఫాలో అయిపోతాయి. అది ఎక్సెప్షన్స్ అనేవి, అపవాదాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి, ఏ భాషకైనా ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి, వచ్చినప్పుడు చూసుకోవచ్చు అవన్నీ. ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రం ఇది ఇంతే. ఇది పూర్వోత్తర సిద్ధము అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ అండి. అంటే మనం ఇలా చెప్తే పెద్దగా దీని ఇంపాక్ట్ తెలియదు, కానీ ఆ సూత్రాలు ఆ వెనకాల లోపలికి వెళ్ళే ప్రక్రియలు చేస్తున్నప్పుడు అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ అయి ఉంది అష్టాధ్యాయి, అందులో ఈ పార్ట్ ఇంకా ఎంత బాగుంది అనేది మాత్రం తెలుస్తుందండి. అంటే యాజ్ ఎ స్టూడెంట్ ఐ ఎంజాయ్ గోయింగ్ త్రూ పూర్వోత్తర సిద్ధం ఆల్ ద టైమ్. అది నాకు ఎంత ఇష్టమైన పార్ట్ అంటే చెప్పలేను నేను. అది ఇట్ ఈస్ సంథింగ్ టు బి ఎంజాయ్డ్. అంతే. గ్రామర్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ ఎంజాయింగ్ సంథింగ్. ఇంకేం లేదు. ఏ పుస్తకం చదివితే ఎంత అన్నా. ఇంకొకటి పూర్వోత్తర సిద్ధానికి కూడా నిషేధ సూత్రం ఉందా అండి? లేదు, లేదా? నిషేధం లేదు, అపవాద సూత్రం ఉంటుంది. ఒకటి రెండు చోట్ల ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ తక్కువ. యాక్చువల్ గా చాలా తక్కువ. ఏవో ఒకటి అది ప్రవర్తిస్తుండగా ఇది వచ్చేది ఒకటో రెండో ఉన్నాయి, లేకపోలేదు. డెఫినెట్ గా మీరు చెప్పినట్టు 100% లీనియర్ గా ఏం లేదు. అది ఒక్కొక్క చోట ఎక్సెప్షన్ వస్తుంది, కానీ దాన్ని జస్టిఫై చేస్తారు ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి భాషకారులు కానీ తర్వాత వాళ్ళు కానీ కౌముదికారులు కానీ చెప్పారు, ఇందువల్ల తీసుకోవాల్సి వచ్చింది అని. కానీ బట్ జనరల్ రూల్స్ నేను చెప్పినవి ఏంటంటే పూర్వోత్తర సిద్ధం గురించి జనరల్ గా దాని పర్పస్ ఏమిటి అని చెప్పాను. అసలు ఎందుకు అలా ఉంది అంటే అష్టవాలే ఈ అప్ టు ఈ సపాదిలో ఉన్న అన్ని కూడా పదసంఖ్య ఇంకా రాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రాతిపదికలు కానీ ధాతులు కానీ ఉంటాయి. పదాలు ఎప్పుడైతే సిద్ధించేసాయో అంటే సుప్రత్యయమో తింగ్ ప్రత్యయం ఏదో వేసేసాం, సుప్తింగంతో పదం కదండి.
అంటే ఒక పదం అవ్వాలి అంటే సుబంతమైన అయి ఉండాలి, తింగంతమైన అయి ఉండాలి. తిగంతం సో అంటారు. ఆ రెండు పనులు అయిపోతాయి అక్కడే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కొన్ని పనులు చేస్తున్నాడు. పద సంఖ్య వచ్చిన తర్వాత అంటే సుప్రత్యయం అనేది యాడ్ అయ్యి ఇక్కడికి వస్తుంది త్రిపాదిలోకి. అప్పుడు మీకు ఇది ఏదో ససజుషోరుహు అది ఇది అని చెప్పి మొత్తాన్ని విసర్గం తీసుకొస్తారు, దానికి అవన్నీ జరుగుతాయి. అప్పటికే పద సంఖ్య ఉంటుంది దానికి. సకారాంత పదానికి పద సంఖ్య అక్కడ ఉంటుంది, ఉన్నప్పుడే విసర్గ అవుతుంది. సో అలాగా ఈ ఈ అయితే అట్నుంచి ఇటు రాలేవా, ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడంటే తప్పనిసరిగా రాగలవు, ప్రొవైడెడ్ అది త్రిపాదిలో ఉన్న ఏ సూత్రంతోనే క్లాష్ అయి ఉండకూడదు. త్రిపాది నుంచి సపాదికి వస్తాయి, వెనక్కి వస్తాయి మళ్ళీ సూత్రాలు, డెఫినెట్ గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే అక్కడికి చేయడానికి ఏం లేదు, ఏదో కార్యం ఇటుపక్క జరిగే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇటు దూకుతుంది, అది డెఫినెట్ గా వాళ్ళు జంప్ చేస్తుంది. అలాగే ఇటు చెట్టు కూడా వెళ్తాయి. ఇక్కడ ఇంక చేయడానికి ఏం లేదు, అన్నీ అయిపోయాయి. అయిన తర్వాత లేదు అక్కడ ఏదో జరుగుతుందంటే అటు పరిగెడుతుంది. అల్టిమేట్లీ అష్టాధ్యాయి తాలూకా బ్యూటీ ఏమిటంటే ఒక ప్రక్రియలో, అంటే జనక శబ్ద ప్రక్రియ అది, ఏదైనా తింగ్ అయినా సమాసమైనా తద్ధితమైన కృత్ అయినా ఏది తీసుకున్నా కూడా ఇట్ విల్ ట్రావెల్ అక్రాస్ ద అష్టాధ్యాయి అండ్ ఇట్ విల్ హాల్ట్ వేర్ నో ఫర్దర్ యాక్షన్ కెన్ బి టేకెన్ ఆన్ దట్ పర్టికులర్ వర్డ్. ఇంకా అది రామహ అని చెప్పిన తర్వాత రామ అనే ప్రాతిపదిక మీద ఇంకొక పదం, ఆ రామహ అనే రూపం తర్వాత ఇంకేం లేదండి, అక్కడ ఆగిపోతుంది అది. దాని పదం తర్వాత ఫామ్ మీరు ఏదో అయింది కలుపుకొని కనుక. సంధిలో చెప్పి చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇట్ ట్రావెల్స్ అక్రాస్. ఒక సూత్రం అయిపోతే ఈ సూత్రంతో పని అయిపోయిందని అక్కడ ఆగిపోతుంది. ఇట్ విల్ ట్రావెల్ ఫర్దర్, ఇట్ విల్ ట్రావెల్ అక్రాస్, ఇట్ విల్ ట్రావెల్ బ్యాక్వర్డ్, ఇట్ విల్ ట్రావెల్ ఫార్వర్డ్. దట్ ఈస్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ అష్టాధ్యాయి. అంటే ఇంకా దీని మీద ఇంకేం కార్యం జరగదు, ఇది పదం అయిపోయిందని చెప్పినప్పుడు మాత్రమే అది పదంగా అవుతుంది. అప్పటిదాకా కార్యం జరుగుతుంటే అది పదం కాకపోవచ్చు, ప్రస్తుతానికి మనం వాక్యంలో యూజ్ చేయలేకపోవచ్చు కూడా. ఈ రామహ అని వచ్చేదాకా అది నడుస్తుంటుంది. రామాసు అనేది 412 నుంచి కరవసానయో విసర్జనేహ 8315 దాకా ట్రావెల్ చేస్తాం రామ అనే ప్రాతిపదిక. యాక్చువల్గా అది అక్కడతో అయిపోయింది, రామహ పని అయిపోయింది, దాని పని అయిపోయింది, అక్కడ అయిపోతుంది అంతే. తర్వాత మీరు రామహాకి మళ్ళీ ఇంకేదో పెట్టి అపి అని పెట్టి రామోపి అని రూపం తీసుకొస్తే అది ఇంకొక ప్రక్రియ, దట్స్ ఎ డిఫరెంట్ యాక్ట్ ఆల్ టుగెదర్. రామహ అనే పదం ఇక్కడతో అయిపోయింది, దాని మీద ఇంకా ఫర్దర్ గా ఏ రకమైనటువంటి వేయడానికి ఇంకా లేవు. సో అలాగా ఏదైనా అంతేనండి, ఏదైనా అంతే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తింగులు ఉన్నాయి కదా, తింగులు క్రూధాతువు తీసుకుంటే కరోతి కుర్వంతి అని రూపం వస్తుంది. కుర్వంతి లట్లకారం ప్రథమ పురుష బహువచన రూపం. కుర్వంతి స్టార్ట్స్ ఇన్ 3 ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 3:4:76 లో ఎక్కడ స్టార్ట్ అయ్యేది. ఇట్ ఎండ్స్ అప్ ఇన్ 8:4:59. కుర్వంతి అంటే సూత్రాలు అన్ని టచ్ చేస్తుందని కాదు, కానీ దానికి కావాల్సిన సూత్రాలు ఇంత రేంజ్ లో ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం. ఎక్కడ 3:4:76, ఎక్కడ 8:4:59. ఇట్ ట్రావెల్స్ అంటే ఇట్ గోస్ ఆన్ డూయింగ్ సమ్ ఫైండింగ్ అనమాట. అలా వెళ్తూ ఇది పనికి వస్తుంది, అది పనికి వస్తుంది చూసుకుంటుంది. యాక్చువల్ గా మనం పెట్టక్కర్లేదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. ఇట్ ఎండ్స్ ఇన్ 8:4:59. అక్కడంటే 8:4:68 లాస్ట్ సూత్రం అష్టాధ్యాయికి, 8:4:59 లో కుర్వంతి అనే రూపం వస్తుంది. అది అంటే హౌ ద ప్రాసెస్ ట్రావెల్స్ అక్రాస్ ద అష్టాధ్యాయి అండ్ హౌ దిస్ పూర్వత్రాసిన హెల్ప్స్ ఇట్. అదంటే అది అందులోకి వెళ్ళి ఇంకా చదువుతున్న కొద్దీ మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. బట్ దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. అది ఇక్కడ చెప్పలేం, కానీ పూర్వత్రా సిద్ధం అంటే ఇది మాత్రం గుర్తుంచుకుంటే ఫర్ ద టైమింగ్ ఇట్స్ ఓకే ఫ్రీ. ఇంకా వెళ్ళి చెప్పచ్చు కూడదు, కానీ ప్రస్తుతం కనవసరం. అదండి పూర్వత్రా బాగుందండి సిద్ధం. రాజన్ గారు, థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పుడు ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు ధన్యవాదాలు మహోదయ. ఒక ముక్కలో మళ్ళీ 2 ముక్కలు నేను చెబుతానండి. అష్టాధ్యాయి ఎన్ని భాగములుగా విడగొట్టవచ్చు? 2 భాగాలు, సపాది త్రిపాది. ఇక్కడ శారద గారు చెప్పకూడదు, ఆవిడకి తెలుసు. అలివేల మంగమ్మ గారు కూడా మ్యాన్, వీళ్ళిద్దరూ చెప్పకూడదు. అట్లా ఇంకెవరున్నారు? శాస్త్రి గారా?
మూర్తి గారు. Yeah. నూకల మూర్తి గారు కూడా చెప్పకూడదు. శ్రీనివాసరాజన్ గారు అసలు చెప్పకూడదు. ఎవరు? జ్యోతిర్వల్లి గారు చెప్పండి. సార్ చెప్పండి సార్. అడిగేసిన ప్రశ్న, ఎన్ని భాగాలుగా చేయొచ్చు అష్టాధ్యాయిని? ఎప్పుడైతే చెప్పిన దాని ప్రకారంగా ఒక సపాద అంటే 7 అష్టాధ్యాయులు ప్లస్ 7 అధ్యాయాలనండి. 7 అధ్యాయాలు. ఓకే. అండ్ 1 from 8 అధ్యాయము. లాస్ట్ ఏమది త్రిపాది ఈజ్ 8.2, 8.3, 8.4. త్రిపాది బాగుంది కదా? అర్థమైంది సార్. అంతవరకు అంటే మనకి 2 భాగాలు ఉన్నాయి. అవును సార్. అవునా? అవునండి. ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకున్నట్లయితే సూత్రం 1, 2, 3 ఏవో సూత్రాలు ఉన్నాయి అనుకోండి. ఇట్లా కాసేపు అయిన తర్వాత ఇట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ యువతలో సూత్రం తీసుకుందాం అనుకుందాం. అవును సార్. ఇదేమో సపాద సప్తాధ్యాయి, ఇదేమో త్రిపాది. ఇందులో ఏం అనుమానాలు లేవుగా? లేదు సార్. రైట్. ఇప్పుడు ఈ బ్లాక్ లోనే ఉందాం మనం, ఇటు పోలే. ఇంకా ఒక పని చెయ్యాలి. 2 సూత్రాలు ఉన్నాయి ఆపరేట్ అవటానికి. ఇందాక చెప్పుకున్నట్లు పంచదార బెల్లం, ఇక్కడ బెల్లం రాసింది, ఇక్కడ పంచదార రాసింది. ఏది ముందుంది? ముందు బెల్లం, ఇక్కడ బెల్లము, తర్వాత ఇక్కడ పంచదార. ఓకే. బెల్లం ఉంది కనుక అదే ఆపరేటర్. అంటే బెల్లము దృష్టికి పంచదార కనపడదు. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఇది కూడా కనపడదు. ఈ భాగం ఇదే కాదు, యువతల భాగం కూడా కనపడదు. అలాగే ఇందులోకి ఎంటర్ అయ్యారనుకోండి, దీనికి ఇది కనపడదు. ఓకే, వాల్ లాగా అన్నమాట. అంతే, ఇక్కడ ఇదే కనపడుతుంది. ఓకే, అంటే ఏమర్థమైంది మనకి ఇక్కడ అని అంటే, ఇప్పుడు మనకి 2 సైడ్లు ఉన్నాయి కదమ్మా. ఉన్నాయి సార్. ఈ త్రిపాధ్యాయికి ఉన్నటువంటి త్రిపాధ్యాయిలో ఉన్నటువంటి సూత్రాల కన్నా సపాద సప్తాధ్యాయిలో ఉన్న సూత్రాలు బలవత్తరమైనవి అని తెలిసిందా లేదా? అర్థమైంది. అంతే. లేదండి మేము త్రిపాదిలోకి వచ్చేసాము అన్నట్లయితే, త్రిపాదిలో చెప్పిన సూత్రాల్లో ముందు చెప్పిన సూత్రము బలమైనది, తర్వాత చెప్పిన సూత్రము బలమైనది కాదు. ఈ 2 అర్థమైంది కదా? నెక్స్ట్ చెప్పిన బలమైనవని చెప్పారు కానీ సార్, ముందు చెప్పిన దానికంటే నెక్స్ట్ చెప్పినవి ఇంకా బలం అని చెప్పారు కదా. అది ఎక్కడ చెప్పారు? విప్రసేదే పరంకార్యం దగ్గర చెప్పారు ఆయన. ఓకే, పూర్వత్రా సిద్ధంలో మనకి 2 ఉన్నాయండి. త్రిపాది ఉంది, సపాద సప్తాధ్యాయి ఉంది. ఏమండి? కనుక త్రిపాది కన్నా కూడా సపాద సప్తాధ్యాయి పవర్ఫుల్, స్ట్రాంగ్. తీసేయండి. సపాద సప్తాధ్యాయి ఓన్లీ త్రిపాది ఉంది. త్రిపాదిలో కూడా తర్వాతి సూత్రం కన్నా పూర్వ సూత్రం బలీయమైనది. క్లియర్? ఓకే. ఓకే సార్. రైట్. దిస్ ఇస్ 1 పార్ట్. 2 మాటలు చెప్పా. అంటే సపాద సప్తాధ్యాయి సూత్రము చేత త్రిపాద్యలో ఉన్న సూత్రాలు చూడబడదు. ఎప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం చూడబడవు. ఇప్పుడు సపాద వదిలేండి, త్రిపాదిలో ఉన్నాం అనుకోండి. త్రిపాదిలో ముందున్న సూత్రానికి తర్వాత సూత్రాలు కనపడతాయా? కనపడవు. చెప్పిన దాని ప్రకారం కనపడవు సార్.
అంతే, ఇదే పూర్వోత్తర సిద్ధం అంటే. రాజన్ గారు ఇంతేనా, ఇంకేమైనా తప్పు చెప్పానా? లేదు రాజన్ సార్ లేదు లేదు, మీరు తప్ప చెప్పారు. ఇంతేనా కదా? ఏం సార్ రాజన్ సార్, కన్ఫర్మ్ మీ? ఎస్ సార్ కన్ఫర్మ్డ్. 1000% అంతే అండి. గురువు గారు అదే సార్. ఒక చిన్న సందేహం చెప్తున్నాను, చెప్పనండి. చెప్పండి. ఇప్పుడు సపాదిలో సూత్రాలు పూర్వసూత్రం పరసూత్రం రెండు ఒకసారి వస్తే పూర్వసూత్రం కంటే పరసూత్రం బలీయమన్న అన్నారు. ఎస్ సార్, అది కూడా ఉంది కదండి. ఉంది అది ఉందండి. అదే విపరిచ్ఛేద పరంకార్యం, సపాది సూత్రం అది. అంటే సపాదిలో ఏమో పూర్వసూత్రం కంటే పరసూత్రం బలీయం, త్రిపాదిలోకి మనం వెళ్తే త్రిపాదిలో దేనికదే దేనికదే ప్లస్ పూర్వసూత్రం పరసూత్రానికి అసిద్ధం, అంతే. పరసూత్రానికి అంతే, అంతేనండి. రెండు అక్రాస్ దెమ్ వాటికి అసలు అసిద్ధం. పూర్వానికి అది అంతే. సపాదికి త్రిపాది, త్రిపాదికి సపాది, అవి ఒకరిని వాళ్ళు చూసుకోరు. అయ్యా మూర్తి గారు, ఒక చిన్న ప్రశ్న చెప్పండి. పూర్వోత్తర సిద్ధం సూత్ర సంఖ్య ఎంత? 8, 2, 1 కదా? అప్పటి వరకు ఆ సూత్రం ఉన్నట్టు మీకు తెలుసా? లేదు. కనుక ముందు గొడవ మీకు ఎందుకు? ఆ గోడ ముట్టించుకున్నప్పటి నుంచి ఈ సూత్రం ఆపరేట్ అవుతుంది. అయితే ఇంకా సగం సాల్వ్ అయిపోయిందండి ప్రాబ్లం అసలు. అందుకనే ఈ సూత్రము కన్ఫ్యూజ్ చేస్తుందనే ఇప్పుడే చెప్పను అని చెప్పి పక్కకు పెట్టే కారణం. అయ్యో, అంటే నేను వచ్చి కన్ఫ్యూజ్ చేశాను ఇప్పుడు. మీరు క్లారిఫై చేశారండి బాబు, భలే ఉన్నారు మీరు. ఇప్పుడు మేము అది వినడానికి సిద్ధంగా బలం వచ్చేసింది కాబట్టి, బూస్ట్ అవి తాగేసి ఉన్నాం కాబట్టి వాడిని చెప్పుకున్నాం అది. థ్యాంక్ యూ సార్. బాగుందండి. థ్యాంక్స్ అండి రాజన్ గారు. వెల్కమ్ సార్. ఇక్కడ ఆపుకుందామండి. రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి క్లాసులు ఎగ్గొట్టాలుండవు, క్లాసులకు వచ్చేస్తున్నారు. అసలు న్యూ ఇయర్ కానే కాదు సార్ న్యూ ఇయర్ అంతా రాత్రి 12 గంటలకు చేసుకుంటారేమోనండి పిల్లలు. మనకు